2 వారాల వ్యవధిలో బంగాళాఖాతంలో వరుసగా 3 అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీంతో తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. గత వారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలహీన పడినప్పటికీ దాని అవశేషాలతో మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మయన్మార్ సమీపాన అరక్కోణం తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత అది తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతం గుండా ఉత్తర దానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర కోస్తాలో వర్షాలు కురనున్నాయి. ఈ నెల 25 లేదా 26వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలహీనపడి తీవ్ర అల్పపీడనం లేదా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఒడిశా, కోస్తాంధ్ర తీరం దిశగా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని పలు మోడళ్ల ద్వారా వెల్లడైంది. ఇది తీరం దాటిన తర్వాత తూర్పు మధ్య భారతం మీదుగా వాయువ్య భారతం వరకు పయనించే క్రమంలో తూర్పు భారతం నుంచి వాయువ్య భారతం వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్ను ఆకస్మిక వరదలు దడపుట్టిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న మెరుపు వరదలకు డెహ్రాడూన్, చమోలీలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. చమోలీ జిల్లాలో ఆకస్మికంగా వచ్చిన వరదలకు ఈ ఘటనలో 10 మంది గల్లంతవగా పలు భవనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొండచర్యలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. డెహ్రాడూన్ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు చిక్కుకుపోయారు. అధికారులు శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు మొదలుపెట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు. వరద నష్టం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించారు. అస్సాంను సైతం వర్షాలు వీడటం లేదు. భారీ వర్షాల కారణంగా రహదారులు, పలు గ్రామాలు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 48 గంటల్లో ఆకస్మిక వరదలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అస్సాంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ ఎజెండా సమావేశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మొత్తం సభను 10 రోజుల పాటు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ 0 అవర్లో సభ్యులు లేవనెత్తే అంశాలను మంత్రులు, అధికారులు నోట్ చేసుకోకపోవడంపై స్పీకర్తో పాటు విష్ణుకుమార్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 0 అవర్లో మంత్రులందరూ ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం సభ ప్రారంభమైన వెంటనే జీఎస్టీలో స్లాబ్లు తగ్గించడంపై కేంద్రాన్ని అభినందిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటనపై సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభలో సమాధానమిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో జలవనరుల శాఖపై చర్చ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 22వ తేదీన శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యం, ఆసుపత్రులు, 24న పరిశ్రమలు, ఉపాధి కల్పన, 25న సూపర్ 6, 26న క్వాంటమ్ వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగనుంది. ఈ నెల 30న రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రోడ్డు మ్యాప్పై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లో సభలో మంత్రులు ఉండి సమాధానం చెప్పడంతో పాటు సభ్యులు ప్రస్తావించే అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలను దేశ ప్రగతికి గేమ్ చేంజర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు ప్రవాహం వస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా 8,000 కోట్ల నష్టం వాటిల్లుతున్నా ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. 4 స్లాబ్లు జీఎస్టీ పన్ను విధానాన్ని 2 స్లాబ్లకు కుదించి మరింత సరళీకృతం చేశారని, అలాగే 12% పన్ను పరిధిలో ఉన్న 99% వస్తువులు 0% రావడం ప్రజలకు నిజమైన పండుగేనని చెప్పారు. వారికి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలని ఒకేసారి వచ్చినట్లేనని అన్నారు. ఇక గురువారం శాసనసభలో జీఎస్టీ సంస్కరణలతో 140 కోట్ల ప్రజలకు మేలు చేస్తున్న ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామంటూ చంద్రబాబు తీర్మానం చదివి వినిపించారు. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులందరూ ఆమోదించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు చేసే అత్యద్భుతమైన సంస్కరణలని సీఎం చర్చ సందర్భంగా తెలిపారు.
వీటికి మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. అసెంబ్లీలో విపక్ష నేత హోదాపై మాజీ సీఎం తిరిగి అదే పాట పాడారు. ప్రతిపక్ష నేత పదవి ఇస్తేనే సభకు వస్తానని తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆయన తెలిపారు. తద్వారా తాను ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీ బయటే ఉంటామని చెప్పేశారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత హోదాను సభాపతి ప్రకటిస్తేనే శాసనసభకు వస్తాను, అసెంబ్లీకి సమాంతరంగా తాను ఎంచుకున్న మీడియాతో మాట్లాడుతూ సభలో మాట్లాడాలనుకున్న ప్రజా సమస్యలను ప్రెస్ ద్వారా వెల్లడిస్తాను అని తెలిపారు. శాంతి భద్రతలు, మెడికల్ కాలేజీలు, యూరియా, అధిక ఎంఆర్పీకి లిక్కర్ అమ్మకాలు, సూపర్ 6, సూపర్ హిట్ ఇలా పలు అంశాలపై మండలిలో నిలదీయాలని అక్కడ విపక్ష నేతకు బొత్సాను కోరారు. వేల కోట్ల మద్యం స్కామ్లో ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ సిట్ నుంచి సమాచార సేకరణకే పరిమితమైన ఈడీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు మొదలుపెట్టింది. ఒకే రోజు ఒకే సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. జగన్ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం స్కామ్పై సిట్ ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. జగన్ సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. ఈ స్కామ్లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను సృష్టించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. ఈ స్కామ్ లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను సృష్టించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే ఈడీతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో A1 రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్ గా ఉన్న ఆర్ఎట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సోదాలు జరిపింది. అదే సంస్థలో మరో డైరెక్టర్ గా ఉన్న తీగల విజయేందర్ రెడ్డితో రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేయించిన యూవీ డిస్టిలరీస్ లోనూ తనిఖీలు నిర్వహించింది. ఇక మనీ లాండరింగ్ కు సహకరించిన వ్యాపారుల గోదాములలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నకిలీ ఇన్వాయిస్లు, కొనుగోలు చేయని బిల్లులు, ఆయా వ్యాపార సంస్థల ఆడిట్ వివరాల రికార్డులను, నగదు లావాదేవీలు, ఇతర కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. డొల్ల కంపెనీల లావాదేవీలు, తప్పుడు బిల్లుల పూర్తి ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. మద్యం స్కామ్లో అనూహ్యంగా ఈడీ రంగంలోకి దిగి 5 రాష్ట్రాల్లో సోదాలు జరపడంతో తాడేపల్లి క్యాంపు ఉలిక్కిపడినట్లు సమాచారం. ఏపీ మద్యం కుంభకోణం నిందితులకు మళ్లీ నిరాశ ఎదురైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఈ నెల 19, 22 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ గురువారంతో ముగియడంతో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్, ఎంపీ మిథున్ రెడ్డిలను పోలీసులు ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. ఇక బెయిల్ పై బయట ఉన్న పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు ఇంకా హైకోర్టులో విచారణ సాగుతుందని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో అక్కడ నిర్ణయం వచ్చాక ఇక్కడ విచారణ చేస్తామని న్యాయాధికారి తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేస్తామని, విచారణ చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై పిటిషన్ వేస్తే విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేకున్నా 150 రోజులుగా జైల్లో ఉంచారని, ఒక్క పైసా కూడా సీజ్ చేయలేదని, కేవలం స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేశారని న్యాయవాది విష్ణువర్ధన్ కోర్టుకు విన్నవించారు. డిఫాల్ట్ బెయిల్ పెండింగ్ లో ఉందని, రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేయాలని కోర్టును కోరారు. రాజ్ కసిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు వివరిస్తూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలని విన్నవించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని, ఆ పిటిషన్లో అన్ని అంశాలు పొందుపరచాలని కోర్టు సూచించింది. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుల తరపున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేపట్టాలని కోరడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వెనక్కి తీసుకోవాలని కోర్టు సూచించడంతో వారు అంగీకరించారు. నిందితుల డిఫాల్ట్ బెయిల్స్ పై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు వేయడంతో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు నిందితులు విత్డ్రా చేసుకున్నారు. వివిధ రకాల గణాంకాలు, అధ్యయనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. డబుల్ డిజిట్ గ్రోత్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్నారు. రాష్ట్రంలో 2015-16లో పేదరికం 11.77% ఉండగా 2023 నాటికి అది 4.2% తగ్గిందని నీతి ఆయోగ్ 2023 నివేదికలో వెల్లడించింది. ఈ 2 ఏళ్లలో ఇంకా తగ్గే ఉంటుంది. పేదరికం తగ్గినప్పుడు బియ్యం కార్డులు తగ్గాలి కదా, అది మాత్రం జరగదు. పైగా రేషన్ కార్డులు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పేదల సంఖ్య పెరుగుతున్నట్లే కదా. మరి నీతి ఆయోగ్ నివేదికను నమ్మేదెలా? నీతి ఆయోగ్ నివేదికే నిజమైతే రేషన్ కార్డులు ఎందుకు తగ్గడం లేదు?
ఒకప్పుడు మన రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. అదో రకం అరాచకం. బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు బినామీ పేర్లతో కార్డులు తీసుకునేవారు. ఇప్పుడు బయోమెట్రిక్ ఈ-పోస్ యంత్రాల కారణంగా బినామీ కార్డుల సంఖ్య తగ్గింది. కానీ అర్హత అవసరం లేని వాళ్లు కార్డులు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా అందులో 3.35 కోట్ల మంది పేదలే. కేవలం 15 లక్షల మందే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నారన్నమాట. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తుగొల్పే విషయం వెలుగులోకి వస్తుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతుంది. కుటుంబాల సంఖ్య జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 89,91,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మీ సేవలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంది. పాత కొత్త దరఖాస్తులు కలిపి 18 లక్షలు వస్తే ఇప్పటి వరకు 11.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,22,324కు, లబ్ధిదారుల సంఖ్య 3,25,02,345కు చేరింది. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుంది. అప్పుడు రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంటే 3.35 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారన్నమాట. రాయలసీమ జిల్లాలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు 1,200 చెల్లించి ఏపీ మార్కెట్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం వాటికి కర్నూలు మార్కెట్లో గురువారం వేలంపాట నిర్వహించగా క్వింటా ఉల్లిని కనిష్టంగా 50కి కొనుగోలు చేశారు. అంటే కిలో 50 పైసలన్నమాట. గరిష్టంగా క్వింటా 400 పలికింది. ఎక్కువ శాతం 100 లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్కెట్ ద్వారా రైతుల నుంచి 6,057 టన్నుల ప్రభుత్వం సేకరించింది. అందులో 3,707 టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని రైతు బజార్లకు సరఫరా చేయగా మరో 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్లోనే గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండర్కు ఉంచేందుకు స్థలం కూడా లేని పరిస్థితి నెలకొంది. బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ బిన్ ఓవెన్, పొలిటికల్ అడ్వైజర్ నళని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కామరూన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీలో సహకారం అందించేందుకు ఒప్పుకున్నారు. బ్రిటన్ యూనివర్సిటీలో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి సీఎం చర్చించారు. రాష్ట్రంలో తెచ్చే కొత్త విద్యా విధానం డ్రాఫ్ట్ గురించి వివరించారు. రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీగా గడపనున్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మీడియా, న్యాయ, ఇతర రంగాల సంస్థలు సభ్యులుగా ఉన్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. స్టార్బక్స్, అమెజాన్, కార్లైర్, గోద్రేజ్, ఉబర్ తదితర సంస్థల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు, ప్లాంట్ల విస్తరణపై చర్చిస్తారు. సదస్సుకు ముందు తాజ్ ప్యాలెస్ హోటల్లో అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో, తర్వాత ప్రపంచ ఆర్థిక సంస్థ అధ్యక్షుడు బోర్జ్ బేండ్రోతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన WEF సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని బోర్జ్ బేండ్రేను కోరారు. తాజాగా మళ్లీ ఆయనతో సీఎం భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ కలవనున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిలిచిపోయిన పనులన్నింటినీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులు పునఃప్రారంభించనుంది. ఈ 2 జిల్లాల ఆయకట్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఉండేది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ లో భాగంగా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో తుమ్మిడిహెట్టి బ్యారేజ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆయకట్టు మాయమైంది. కాళేశ్వరం బ్యారేజీలు విఫలమవడంతో రేవంత్ సర్కారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అక్కడ 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని కసరత్తు చేస్తుంది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు దఫాలుగా అధికారులతో సమీక్ష చేపట్టారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు బూత్ లెవెల్ నుండి పార్టీకి బలమైన నాయకత్వం ఉండాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నేతలకు సూచించారు. ఇక కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు జాతీయ నాయకత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లో చర్చించేలా చేయాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. ఇదంతా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలంగా ఉండాలని మీనాక్షి చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే పార్టీని బలంగా మార్చాలని మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలంగా మారాలంటే చేరికలను ప్రోత్సహించాలని, పక్క పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఆదేశించారు. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పలు కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లిపోయిన వారిని ఘర్ వాపస్ పేరుతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని మీనాక్షి తెలిపారు. అంతేకాదు చేరికల విషయంలో మీనాక్షి ఇటీవల ఒక కీలక అంశాన్ని సైతం ప్రస్తావించారు. కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పార్టీలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసి పలు కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లిపోయిన నేతల స్థానాలను మిగతా నాయకులు భర్తీ చేశారు. మళ్లీ పాత నేతలు వస్తే తమ ప్రాబల్యం తగ్గుతుందని పలువురు హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేరికల కోసం పార్టీ పెద్దలు నూతన ప్రణాళికలు వేస్తుంటే సొంత నాయకులు మాత్రం అడ్డు తగులుతున్నారు. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దలు ఎలా అధిగమిస్తారో చూడాలి. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రోడ్డు నిర్మిస్తే మరో లగచర్ల ఘటన రిపీట్ అవుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అలైన్మెంట్ మార్చడంతో తాము భూములు కోల్పోతున్నామంటూ మోమిన్పేట మండలానికి చెందిన కొందరు రైతులు కేటీఆర్ ను కలిశారు. ఆ వెంటనే రైతుల సమక్షంలో కలెక్టర్ కు కేటీఆర్ ఫోన్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సిజెంటా మొక్కజొన్న కంపెనీ డీలర్ గొడవర్తి నరసింహమూర్తి ములుగు జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు, గిరిజన రైతులు డిమాండ్ చేశారు. నరసింహమూర్తి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించలేదని, ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారని అన్నారు. సిజెంటా కంపెనీ నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తే కలెక్టర్ను టార్గెట్ చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఖజురాహో ఆలయ సముదాయంలో భాగమైన జవారి ఆలయంలో ధ్వంసమైన 7 అడుగుల శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ బెంచ్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పిటిషన్ని తోసిపుచ్చిన సిజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం భారత పురావస్తు పరిశోధనా శాఖ పరిధిలోనిదని, ఆ మహావిష్ణువే ఏదో రకంగా జోక్యం చేసుకోవాలని, మొరపెట్టుకోవాలని పిటిషనర్కి సూచించింది. ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యమని, ఏదో ఒకటి చేయమని ఆ దేవుడికే మొరపెట్టుకోండంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విగ్రహ పునరుద్ధరణ పురావస్తు పరిరక్షణగా మాత్రమే పరిగణించరాదని, ఇది మత విశ్వాసాలకు సంబంధించిందని పిటిషనర్ వాదించారు. బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువు 4.5 కిలోలకు పైగా తగ్గడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ తో విచారణ జరపాలంటూ కేరళ హైకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టిస్తోంది. 1999లో శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల తర్వాత ఉన్నికృష్ణన్ అనే భక్తుడు ఈ విగ్రహాలకు బంగారు తాపడాలను విరాళంగా ఇచ్చారు. అయితే 6 ఏళ్లకే లోపాలు బయటపడ్డాయి. దీంతో వీటిని చెన్నైకు పంపారు. ఎలక్ట్రోప్లేటింగ్ కోసం అంటూ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు పనులు అప్పచెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బంగారు తాపడాలను తొలగిస్తున్నామంటూ ట్రావెన్కోర్ దేవస్థానం ఎవరికీ చెప్పలేదు. సరికదా ఎలాంటి భద్రత లేకుండానే ఓ భక్తుడితో ఆ విగ్రహాలను చెన్నైకు పంపింది. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. తొలగింపు సమయంలో విగ్రహాల బరువు 42.8 కిలోలు ఉండగా బంగారు తాపడం తర్వాత 38.28 కిలోలకు తగ్గింది.
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తీవ్రంగా మండిపడిన ఆయన ఓట్ల చోరీని ప్రజాస్వామ్యంపై పడిన హైడ్రోజన్ బాంబ్గా అభివర్ణించారు. ఓట్ల చోరీపై గురువారం మీడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చిన రాహుల్ పలు కీలక ఆధారాలు బయటపెట్టారు. ఓట్ల చోరీ కేవలం ఓ జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై కుట్రగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతుందని రాహుల్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించారని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారన్నారు. తాను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదని 100% వాస్తవాలన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ టార్గెట్ గా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులు ఉన్నాయన్నారు. అవి ఎవరో జ్ఞానేష్ కుమార్ చెప్పాలన్నారు. అధికారులకు తెలియకుండా ఓటర్ల జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయని, ఓట్ల తొలగింపుపై కర్ణాటక సిఐడి 18 సార్లు లేఖ రాసినా ఈసీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని రాహుల్ ప్రశ్నించారు. కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,000 ఓట్లను నకిలీ లాగిన్ల ద్వారా తొలగించారని, సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ అప్లికేషన్లు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఉపయోగించి దాఖలు చేశారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశమున్న బూతులను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం ఓట్లు డిలీట్ చేశారని, వ్యవస్థను హైజాక్ చేశారని రాహుల్ ఆరోపించారు. ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులకు జ్ఞానేష్ కుమార్ సహకరిస్తున్నాడని, ఇవన్నీ ఆధారాలన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కు తెలపాలన్నారు రాహుల్. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతుంది. పెనాల్టీలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో సుంకాల సమస్య పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన అదనపు 25% టారిఫ్పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాదు ఇప్పుడున్న 25% నుంచి దాదాపు 10-15% తగ్గించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక అంతర్గత సమాచారం ఏదీ లేదని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు నాగేశ్వరన్. ఇదిలా ఉంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిన్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించింది. దీంతో యుఎస్లో ప్రస్తుతం వడ్డీ రేట్లు 4 నుంచి 4.25% చేరాయి. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. చివరిసారిగా గతేడాది డిసెంబర్లో ఫెడ్ వడ్డీ కోత విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్కు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఫెడ్ 0.25% వడ్డీ కోతను విధించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మరో 2 సార్లు 25% చొప్పున వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇచ్చారు. అదానీ గ్రూప్నకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. హిండెన్బర్గ్ నివేదిక నిరాధారమని పేర్కొంది. సెబీ క్లీన్ చిట్ ఇవ్వడంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదిక వల్ల మదుపర్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలు వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.